ఇది ఇసుక దెబ్బలు ఇవన్నీ కనబడాలి. ఓహో మగోళ్ళ ఇల్లు తిన్నావా? ఆరాట తగలట కాసేపు ఆగు. అందమైన ఈ కొండలను చూస్తుంటే ఎక్కడో ఏదో కొట్టుకుపోయిన జ్ఞాపకం వస్తుంది కదా మీకు? ఏం రావట్లేదు. ఇదిగోండి చూడండి మగజాగ కన్నీళ్ళు, మగజాగ ఆడిముత్యాలు. ఏదో వలకాటు కన్నీళ్ళు ఇక్కడికే కొట్టుకొచ్చాయి. దానికి తోడు వాళ్ళతో పాటు కుక్కలు కూడా కొట్టుకొచ్చాయి. కుక్కలు కూడా కొత్తగా కొట్టుకొచ్చాయి. ఇంకేమైనా కొట్టుకొచ్చి ఏమో చూద్దాం ఉండండి. అల్లదిగో దూరంలో ఉన్నారు ఇద్దరు దొంగలు. చేపలు పట్టడానికి వచ్చారు. ఇదిగో పాపం ఆకలి కోసం అనాథలుగా కాస్తున్న బోట్లోని పిల్లలు. ఎక్కడ మొగుడు ఫోన్ ఇవ్వలేదని అలిగి వెనక్కి జరుగుతున్న పిల్ల వెనకాలే ఇంకో వెనక్కి జరుగుతున్న అలా చెల్లి బల్లి ఏదో వలకడ తల్లి. ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, ఇవన్నీ చూస్తే గుండె ధైర్యంగా ఉన్న ఒక పనికిమాలి తల్లి. ఇరుగో సౌందులోంచి కొట్టుకొచ్చిన మగ జగ కన్యలు. ఏం కన్యలు? జల కన్యలు. జల కాదు, పురుష కన్యలు. రైట్, పురుష కన్యలు. అది కాదు, మొన్న బురక దెబ్బ తగిలి ఏం చెయ్యాలో, మొన్ననే ఈ మధ్యన బురక దెబ్బ తగిలి ఏం చెయ్యాలో పాలుపోను అయోమయ అన్నయ్య. ఇదిగోని చూడండి, ఏదో చెప్పదొచ్చింది అది. గిన్నెల్లో కూడా బద్ధకం అయ్యి సముద్ర చెప్పలో ఆడముచ్చాలి అనుకుంటున్నా ఒక మహాను తల్లి. చూడండి కొర్రందయ్యంలాగా. అదిగో పిల్లం వదిలేసి పాపం తీసుకురాలేదన్న బాధలో అనాథగా తిరుగుతున్నా మా అన్నయ్య. ఏదో పోగొట్టుకున్నాడంట, కానీ ఏంటో తెలియదు. కుక్కలు మాత్రం అక్కడే ఉన్నాయి. ఇదిగో మొక్క జగ ఏది జలకన్యలు, పురుష కన్యలు. ఎందుకు ఇక్కడ ఊరి మీద వచ్చాను? పురుష కన్యలు చూడండి బాబు, చూడండి. వీడియో తినండి. ఇదిగోండి బాబు, అయోమయ స్థితిలో నడుస్తున్న కాంతప్ప. కాంతప్ప ఆగప్ప, వెళ్ళిపోతుంది. రాకపోతే మానే. ఓ పిల్ల మౌనిక, చూడండి సొరి చెప్తుంది, దాంతో పాటు కవరింగ్ చేయడం కోసం చూస్తుంది. ఎక్కడో అలా ఆయన రాసింది కానీ ఎక్కడ రాసావే? అక్కడ. ఆహా, వీడియో చేసేటప్పుడు మోటార్ సైకిల్ చేసుకుంటారా? అట్ట అంటారా? రండి. ఏదో ఉందంట పాపం. ఇదే కొత్తగా నిలబెట్టిన కృష్ణాలయం గుడి. కృష్ణాలయం అంతే బాబు, అంతే. అయ్యో చూడండి, పాపి కొండలు. ఏదో వలకాడ కొండల ఏడకండా. చూడండి బాబు, తాగేసి పాడేసిన గ్లాసులు. క్రాంతప్ప తాగేసి పాడేసిన గ్లాసులే. రైట్. అదే అప్పుడే పోతున్నాగా కూర్చోమంటుంది కానీ కూర్చోలేని కాంతప్ప. పాపం దానికే తెలియలేదు ఏడో ఇది. అక్కడక్కడ గొయ్యలు పెట్టిన పీతలు, మొలకెత్తలేని గొయ్యలు. ఇదిగోండి సొరంగ మార్గం, ఇందులోంచి వెళ్తే సముద్రం వచ్చేస్తుంది. నిధులు చూడండి బాబు, చూడండి. ఆశామించిన ఆశాభంగం. ఆశామించిన ఆశాభంగం. ఆశాభంగం ఏదోటే.
కూలీ కోలని మేడ. ఒరే ఎంత దులుపుకున్నా కుదరకు అంతే ఉంటుందిరా. అయ్యయ్యో ఆడేసాడు. అమ్మా ఏమైనది? ఇదిగో వావ్ ఇదిగో చూడు వెరైటీగా దొరికిన అదేదో. చూడండి బాబు చూడండి, సౌందర్యంలో ఆరమిచ్చారు ఏరుకున్న చెప్పలో. అని లాక్కెళ్ళనియా. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. ఏ క్రాంతి ఇది లాగే, దానన్నా లాగి ఇచ్చేసరికి దాన్ని దింపే హెక్షు వెళ్ళి దాన్ని కాదు చెత్తందా మరే. ఎవరెవరిని లాగుతున్నారు ఎందుకనే? అమ్మా ఎవరిని లాగుతున్నారే? అయ్యయ్యో సౌండ్. సముద్రంలోకి వెళ్ళి చేపలు రొయ్యలు పీతలు అయ్యే మేము సాయంత్రం పట్ల తింటాం కూడా. నిజం అండ పాప మా రెండు కూరలు నిద్ర పెడుతుంది. కాదు సాల్ట్లు పెరుగులు ఉప్పులు అన్ని లోపలికి వెళ్ళినప్పుడు ఇందులోంచి పట్టుకెళ్తారు. అది చెప్తుందండి చరిత్ర. దీనికి కన్నం ఏంటంటే వాటర్ రావడానికి, ఆ కన్నం బయటికి వెళ్ళిపోవడానికి. తాగి పాడేసిన గ్లాసులు పాప మీరు ఏదో ఏరుకుంటున్నాడు. ఇప్పుడే అయ్యయ్యో కూరలుగానే పని చేస్తే ఎర్రా నాలుగు ఎక్కువ కాంతి. కూరల కన్నా పని చేస్తే నాలుగు ఎక్కువ ఎరమనే. అంతే మరి, లేదా తెడ్డు కట్టలేని కూర చాలు. చూడండి బాబు చూడండి, ఇదే నిలబెట్టింది పాపం. అవి ఆవులో తోలకూడదని తెలీదు. అవి ఆవులో తోలకూడదు తెలియదు దానికి. ఆ ఫ్లూట్ నీ కుదిరెట్టింది అది. కాదు కృష్ణుడా రాముడా? ఇంకా ఇలా రండి మీకు ఇంకో అద్భుతాన్ని చూపిస్తాను. రండి. నిజమా? గణపతి బప్పాము సరస్వతి దేవుడు వినాయకుడు పక్కన పెట్టాం మేము. చూసారా? దండం పెట్టుకోండి పుణ్యం వస్తుంది. మీరు పెట్టుకోండి, ఇంకా ఎక్కడ లేదు మీకు వస్తుంది. రండి ఇంకా అందులో చిల్లర తీసి సాగర్ కొనేసుకున్నారు. చూడండి చూడండి, ఏవి లేని వాళ్ళకి అనాథలుగా ఉన్న యాచరీ ఫుడ్ పెట్టే యాచరీ. ఏ జల పురుషులేరే క్రాంతి జల పురుషులేరే. జల పురుషులు అంటే